పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ దొంగటి ఎంకె ప్రభుత్వం ఊర్లను దాచుకుంటోంది. ఇలాంటి దోపిడీలు చేయడం వల్లే మీ కరూర్ కంపెనీ ఓనర్ ఒకరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా పరిగెత్తు 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 చూడు, వేటగాడు వస్తున్నాడు, పరిగెడుతూనే ఉన్నాడు. ఇంకొకరు విదేశాలకు పారిపోయారు. విదేశం అనగానే స్టాలిన్ గారు అనుకోవద్దు, ఆయన కాదు. నాకు స్టాలిన్ గారిపై ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఆయన కాదు, ఈయన వేరే. సింగపూర్కి చెకప్ కోసం వెళ్ళారు చూడండి, ఆయనే. ఇంకా తవ్వుతుంటే ఎంతమంది దొరుకుతారో ఏమో తెలియదు. మీ దగ్గర ఎవరైనా లంచం అడిగితే ఇవ్వలేమని చెప్పండి, నేను మీతో ఉన్నాను. అలాగే ఎవరైనా ఫోర్స్ చేస్తే ఇది మా కొడుకు, మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు, మా విజయ్ పాలన అని చాలా బలంగా చెప్పండి. ప్రజలారా, మీరు తోడినప్పుడు లంచం అవినీతి కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆటలాడే ఎవరైనా సరే అణిగిపోతారు. ఒకనొకప్పుడు డ్యూటీ, డిగ్నిటీ, డిసిప్లిన్ వంటి సిద్ధాంతాలతో ఉన్న పార్టీలన్నీ ఈరోజు అసలు ఎలా ఉన్నాయో మీకే బాగా తెలుసు. అంటే ఈ టీవీకే పార్టీ అధ్యక్షుడిని వ్యతిరేకించడంలో ఒక న్యాయం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన మీ పొట్ట కొట్టాడు కాబట్టి. ఈ అవినీతి, లంచగొండితనం అస్సలు చేయనని చెప్పి మీ రాజకీయాన్ని రోడ్డు మీదకి తెచ్చాడు. ప్రజలు కూడా ఇప్పుడు అతన్నే నమ్ముతున్నారు. సో ఈ విజయ్ని వ్యతిరేకించడంలో ఒక రాజకీయ న్యాయం ఉంది, అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు విజయ్ని చూస్తుంటే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని స్పష్టమైన తీర్పు ఇచ్చి వారి తరపున పనిచేయడానికి అతన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఏదో ఇప్పటికి మీరే అధికారంలో ఉన్నట్టు విజయ్ కరూర్ లాంటి చోట్లకి వెళ్ళకూడదు, విజయ్ అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మీరు అనడం నాకేం అర్థం కావట్లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు స్టాలిన్ గారు పెట్టిన ఎన్నో నిబంధనలు, ప్రొసీజర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పునరావృతం అయితే ఏం న్యాయం సార్? కాదు. నేను తెలియక అడుగుతున్నాను, ఇంకా కలల్లోనే ఉన్నారా? ముందు నిద్ర లేచి రియాలిటీలోకి రండి. మీ పాలన పోయి టీవీకే పాలన వచ్చి చాలా రోజులైంది. సరిగ్గా చదువుకో అంటూ సుప్రీంకోర్టు నెత్తిన గట్టిగా మొట్టికాయలు వేసి మరీ చెప్పినా కూడా, సుత్తితో కొట్టినట్టు చెప్పినా డిఎంకే మేల్కోకపోతే అది కష్టమే అనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోవటంలు అనేవి చాలా సహజం సార్. దానికోసం ఇలా పదవి పిచ్చితో కొట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మంచిగానే చెప్తున్నాను, న్యాయమైన రాజకీయం చేయండి. ఓ, అది మీకు తెలియదు కదా. దుష్ట శక్తులను ఎవరూ మార్చలేరు. పైగా వాళ్ళు తమంతట తాముగా మారుతారని అనుకోవడం కూడా అసాధ్యమైన విషయం. అందుకే అక్కడున్న క్రౌడ్కి తగిన పోలీస్ ప్రొటెక్షన్ ఉందా? ఈ ప్లేస్ తీసుకోమని మేమే చెప్పామని ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇస్తున్నారే, దానికి అర్థం ఏంటి? ఇంత బాధని, ఇన్ని గాయాల్ని మాకు ఇచ్చి ఆ నిందను మా మీద వేసి అందులో రాజకీయ లబ్ధి పొందుతున్నారే, అది కరెక్టేనా? అసెంబ్లీలో స్టాలిన్ గారు మాపై నిందలు వేసి రాజకీయం చేస్తున్నారు, దీనికి అర్థం ఏంటి? మన కోసం వచ్చిన ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని వేచి ఉండేలా చేసి లాభం పొందే రాజకీయ నాయకుడిని మాత్రం నేను అస్సలు కాదు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఈ విజయ్. నాకన్నీ ఇచ్చిన నా ప్రజల కోసం, నాకున్న అన్నింటినీ వదిలేసి కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఈ విజయ్. వాళ్ళకి నా కృతజ్ఞతను తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఈ విజయ్. మీకు ఈ విజయ్ గురించి ఇప్పటికే బాగా తెలుసు కదా. కానీ మనందరికీ ఇన్ని బాధలు, గాయాలు ఇచ్చిన వాళ్ళకి ఈ 2026 ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారు. కానీ అది మాత్రమే సరిపోదు ప్రజలారా, అది మాత్రమే సరిపోదు. ఎప్పటికీ మళ్ళీ వాళ్ళు కోలుకోలేనంతగా ఒక శాశ్వతమైన బుద్ధిని మీరు వాళ్ళకి ఎప్పుడూ చెప్తూనే ఉండాలి.
ఇలాంటివన్నీ చేస్తే నా ప్రజల్ని వదిలేసి పారిపోతానని అనుకుంటున్నారా? ఎవరు వెళ్ళినా నేను నా ప్రజలను వదలను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను, దిల్లు ఉన్నోడిలా చెప్తాను, గెత్తుగా చెప్తాను. డబ్బులా జనాలా అని అడిగితే నాకు నా ప్రజలే ముఖ్యం. ప్రజలారా, మీకన్నా ఈ డబ్బే నాకు ముఖ్యమా? మన మీద ఇన్ని నిందలు వేస్తున్నారే, ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు ఓపెన్ గా చెప్పగలరా? ఆ దమ్ము ఉందా? ఆ ధైర్యం ఉందా? అస్సలు లేదు. కానీ మన ప్రజలు ఏర్పాటు చేసిన మన ప్రభుత్వం మీద తప్పుల్ని మాత్రం డిజైన్ గా రకరకాలుగా వెతుకుతూనే ఉంటారు. ప్రతి విభాగంలోనూ ఆ పార్టీ ఫండ్, ఆ పార్టీ నిధి పేరుతో చేసే దోపిడీ అంతా ఈ దుష్ట శక్తులైనా సరే, పనికిరాని శక్తులైనా సరే, వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మార్చి ఇదే పని చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఒక హైలైట్ కామెడీ ఏంటంటే, నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కేవలం పార్టీ ఫండ్ అని మాత్రమే చెప్పాను. అది ఏ పార్టీ, ఏ ఫండ్, ఎవరు, పేరు ఏంటి అని ఏమీ చెప్పలేదు. పార్టీ ఫండ్ అని అనగానే వాళ్ళు ఎలా పారిపోయారో చూడాలి. అది అసలైన కామెడీ. అసలు వీళ్ళు ఎందుకు పారిపోతున్నారో నాకే మొదట అర్థం కాలేదు. తప్పు చేసిన వాళ్ళకి భయం ఉంటుంది అంటారు కదా, అదే ఇది. ఎలా ఉందంటే, మా నాన్న బీరువాలో లేడు, మా నాన్న అస్సలు బీరువాలో లేడు అని వాళ్ళంతటా వాళ్ళే చెప్పినట్టుంది. అయ్యో, ఎందుకు అడుగుతారు? వీళ్ళతో మామూలు కామెడీగా లేదు, నిజంగా చాలా ఫన్నీగా ఉంది, చాలా కూతిది. చెన్నైలో ఒక బ్రిడ్జ్ కట్టడం కోసం సాధారణంగా అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ ఖర్చుతో దాదాపు డబుల్ అమౌంట్తో ఒక టెండర్ వదిలారు. వాటన్నింటినీ ఇప్పుడు లోతుగా తవ్వి తీసి వాటన్నింటినీ ఇప్పుడు కనిపెట్టి క్యాన్సిల్ చేశాము. ఇంకా ఎన్ని కోట్ల అవినీతి, ఎన్ని లక్షల అవినీతి జరిగిందో నవ్వుతున్న కొద్దీ ఇంకా ఎన్ని బయటపడతాయో మాకే తెలియడం లేదు. ఒక్కొక్కరి ముసుగులు అలా తొలగిపోతున్నాయి. అయ్యో, ఈ విజయ్ ఒక్కో కథను బయట పెడతాడని అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు చెవులోంచి రక్తం వచ్చేలా గట్టిగా అరుస్తున్నారు. అవును, అవినీతిలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు. గడిచిన ఈ 50-55 రోజుల్లో అక్కడ చేసిన కొన్ని పనుల గురించి అసెంబ్లీలోనే చెప్పాను. కానీ ఇక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విద్యుత్ శాఖలో చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లను మేము ఇప్పుడు అందించగలిగాం. దానికోసం ఒక ఆవిడ కళ్ళల్లో నీళ్లతో మాకు కృతజ్ఞతలు చెప్పారు కదా. విమర్శించే వాళ్ళకి ఆ వీడియోలు అస్సలు కనిపించవు. ఇక లంచగొండితనాన్ని, అవినీతిని అస్సలు ఆపలేమని, అది వాళ్ళ రక్తంలోనే కలిసిపోయిందని అన్నవాళ్ళు వెళ్ళి ప్రతి గవర్నమెంట్ ఆఫీసును చూడండి. ఒక్క పైసా లంచం లేదు, ఒక్క పైసా అవినీతి లేదు. పనులన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, తమ్ముడు పనులన్నీ జరుగుతున్నాయి, కానీ అంతకు మించి మాకు చాలా గౌరవం ఇస్తున్నారు తమ్ముడు, మమ్మల్ని కూర్చోబెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు, ఆ ఆఫీసర్ని కలవండి అని చెప్పి తిప్పించుకునేవారు. ఇప్పుడు లంచాలు లేవు, అవినీతి లేదు, పనులన్నీ వెంటనే జరిగిపోతున్నాయి. జనం ఎంతో సంతోషంగా ఒక నిట్టూర్పు విడుస్తున్నారు. అది చూస్తుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి మించి ఇంకేం కావాలి? ఎందుకు ఇవన్నీ చేయలేరు? మనసు అంటూ ఒకటి ఉంటే చేయొచ్చు. ఇప్పుడు చేయడం లేదా?